వాతావరణంలో కూడా కాలుష్యం పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తుందని కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య గారు అంటున్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, వాతావరణంలో కాలుష్యం ఏ విధంగా ఉందంటే ఆంధ్రప్రదేశ్ ఓవరాల్గా చూసుకుంటే కాలుష్యం కూడా పెరిగిపోతుందండి. ఇటు ఇండెక్స్ ఏ విధంగా ఉంది? ఇటీవల కాలంలో ముఖ్యంగా శీతాకాలంలో వాతావరణం అనేటువంటి మార్పులు, ముఖ్యంగా శీతాకాలంలో ఏంటంటే మంచు పడుతుంటుంది. దానివల్ల గాలి ఉండేటువంటి ధూళి రేణువులు, ధూళి దుమ్ము మామూలు రోజులైతే సెటిల్ అవుతాయి, కిందకి పడిపోతాయి. మనం పీల్చుకునే పరిస్థితి రాకుండా వాతావరణం కొంత పరిశుభ్రంగా ఉంటుంది. ఈ వింటర్లో అది అలాగే తేలుతూ ఉంటాయి కాబట్టి ఈ ఈ ఎయిర్ ఇండెక్స్ అనేది జనరల్గానే ఎక్కువ చూపిస్తూ ఉంటుంది, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది. అది వీలైనంత వరకు మనం దాని కారకాలు ఏంటంటే ప్రధానంగా పరిశ్రమలు ఇప్పుడున్నటువంటి నియంత్రణ మేరకు వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ దగ్గర ఇండెక్స్ ఉంటుంది, మానిటరింగ్ స్టేషన్స్ ఉంటాయి, వాళ్ళు చూస్తూ ఉంటారు. అవి మనకి నియంత్రణలో ఉంటున్నాయి. కానీ అభివృద్ధి చెందే రాష్ట్రాలు ఏంటంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నడుస్తూ ఉంటుంది. అదేవిధంగా ప్రజల్లో అవగాహన రాహిత్యం వల్ల కొంత బాధ్యత కూడా తక్కువే చెప్పాలంటే. ఉదాహరణకి ఇళ్ళు కట్టుకునే వాళ్ళు ఉంటారు, పాత ఇళ్ళు పడగొట్టి కొత్త ఇళ్ళు కడుతుంటారు, లేదా రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా పడగొట్టి కడుతుంటారు. ఆ పడగొట్టినటువంటి దుమ్ము ధూళి అవన్నీ ఎక్కడంటే అక్కడ పడేస్తారు. అదేవిధంగా మనం రోడ్డు మీద స్వీప్ చేసి ఈ ప్రాపర్గా సకాలంలో కానీ ఎత్తకపోతే మళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి అదంతా డస్ట్ మళ్ళీ వస్తుంటుంది. పారిశ్రామిక నగరాల్లో కాలుష్యం వేరు, పట్టణాల్లో ఉండేటువంటి కాలుష్యం ఇంకొక కారణాల వల్ల వస్తుందన్నమాట. కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి. ఈ వింటర్లో వచ్చినటువంటి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ముఖ్యంగా ఢిల్లీని చూసిన తర్వాత మన రాష్ట్రంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అందరూ జిల్లా కలెక్టర్ తోటి మాట్లాడి ఆయా జిల్లాల్లో ఎక్కడైతే కాలుష్యానికి ప్రధాన కారణాలు ఉన్నాయో వాటిని వెతికి అవి తగ్గించేటువంటి ప్రయత్నం చేశాం. అంటే ఇప్పటికే వైజాగ్ కానీ రాజమండ్రి కానీ చూసుకుంటే 200 పైనే నమోదవుతుంది. అంటే విజయవాడలో కూడా కొంత దాదాపు 150 వరకు చేరుకుంటుంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి సూచనల మేరకు 2 రకాలైనటువంటి ధూళి అణువులు ఉంటాయి. ఒకటి PM10, PM2.5. PM10 అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా 100 యూనిట్లు దాటకుండా ఉండాలి. PM2.5 అనేది 40 దాటకుండా ఉండాలి. అంతే కదమ్మా, 60 దాటకుండా చూసుకోవాలి. ఎప్పుడైతే 100 దాటుతుందో PM10, అదేవిధంగా PM2.5 60 దాటుతుందో అప్పుడు సహజంగానే తగినటువంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవటం అవసరం. దానికి సంబంధించి ఎక్కడైతే ఉదాహరణకి ఈ పోర్ట్ ఉంది, విశాఖపట్నం పోర్ట్ ఉంది, అక్కడ బొగ్గు నిల్వ చేస్తారు. అదేవిధంగా ఎగుమతి దిగుమతులు చేసేటువంటి కొన్ని వస్తువులు ఉంటాయి, మినరల్స్, కొన్ని గాలి వల్ల ఆ దుమ్మంతా మళ్ళీ పట్టణంలోకి వచ్చేటువంటి ప్రమాదం. అటువంటి దగ్గరలో మనం చూసి వాటిని కప్పటం, పట్టలు కప్పటం, స్ప్రింక్లింగ్ చేయటం, నీళ్లు తడిపి దుమ్ము పైకి రాకుండా చూడటం. అదేవిధంగా ఎక్కడైనా రోడ్లు వైడనింగ్ చేస్తుంటే వాటిని కూడా వాటర్ స్ప్రింక్లింగ్ చేయటము, డస్ట్ ఎప్పటికప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేయటం, మెషిన్స్ కూడా వచ్చున్నాయి ఈ రోజుల్లో. ఇటువంటి చర్యల వల్ల వీలైనంత వరకు ఆ ధూళి తగ్గేదానికి చర్యలు తీసుకుంటున్నాం. దానివల్లనే మనకి గత 10 రోజులుగా మంచి ఫలితాలు కూడా వచ్చాయి. ఒక స్థాయిలో విశాఖపట్నం 300 దాకా వచ్చింది. గత 3-4 రోజులుగా అది క్రమేణా తగ్గుతూ ఈరోజు పూర్ క్వాలిటీ నుంచి బెటర్ క్వాలిటీకి వచ్చాం. ఈ ప్రయత్నాలు కంటిన్యూస్గా జరుగుతూ ఉండాలి. ఏదో ఒక్కరోజుతో చేసే పని కాదు. ప్రజల్లో అవగాహన తీసుకురావాలి. పరిశ్రమల వాళ్ళు కూడా వాళ్ళ పరిశ్రమలో వాయు కాలుష్యం జరగకుండా ఉన్నటువంటి మెషిన్లు ఉంటాయి, అవి రెగ్యులర్గా మానిటర్ చేస్తుండాలి. ఈ మెషిన్లు కూడా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి, మా బోర్డు కూడా అనుసంధానం అయినాయి. ఎక్కడైతే ఆ స్థాయి పెరుగుతుందో, దాటుతుందో వెంటనే వాళ్ళకి అలర్ట్ వెళ్తుంది. మేము కూడా అటువంటి వాళ్ళని గమనించి వాళ్ళ మీద పెనాల్టీస్ కూడా వేస్తున్నాం. ఉదాహరణకి ఇటీవల విశాఖపట్నంలో ఎక్కడైతే పరిశ్రమలు సరైన పద్ధతిలో నిర్వహించడం లేదో దాదాపు 10 కోట్ల రూపాయల పెనాల్టీ వేసేదానికి షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చాం. ఇటు ప్రజల్లో భాగస్వామ్యం రావాలి, అవగాహన పెరగాలి, ప్రభుత్వ యంత్రాంగం కూడా బాధ్యతగా వ్యవహరించాలి. అదేవిధంగా ప్రజలు కూడా ఎక్కడంటే అక్కడ చెత్తా చెదరం వేయకుండా, ఈ ఇళ్ళు కట్టుకునే వాళ్ళు ఎక్కడెక్కడ ఈ మట్టి పగలగొట్టినట్టు గోడలు, ఇటువంటి వస్తువులు ఎక్కడెక్కడ పడేయకుండా ప్రజలు కూడా బాధ్యతాయుతంగా ఉంటేనే సమిష్టిగా మనం ఇటువంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వచ్చే సంక్రాంతి పండుగ ముందు రోజు భోగి మంటలు అనేవి వేస్తుంటారు. అంటే ఈ భోగి మంటల వల్ల కూడా కాలుష్యం పెరుగుతుంది. అంటే భోగి మంటలు ఇటు కర్రలు కానీ లేకపోతే చిన్న చిన్న వస్తువులు కాకుండా ఈ ప్లాస్టిక్ లాంటి పదార్థాలు వేయడం వల్ల వాతావరణంలో కాలుష్యం పెరిగే అవకాశం ఉందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మనందరూ చూసాము ఢిల్లీలో దాదాపు 450 నుంచి 500 దాకా కూడా ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పెరిగిపోయింది. దానికి అక్కడ ఉన్నటువంటి వాహనాల వల్ల వినియోగం వల్ల కావచ్చు, లార్జ్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ విపరీతంగా ఈరోజు మన సొంత వాడుకానికి కార్లు, మోటార్ సైకిల్ పెరిగిపోతున్నాయి. అవి అవసరాలు వాడుకోక తప్పదు. అందువల్ల వాటిలో ఏంటంటే క్రమేణా ఈ పొల్యూట్ చేసేటువంటి ఫ్యూయల్స్ నుంచి క్లీన్ ఫ్యూయల్స్కి మనం మైగ్రేట్ కావాలి. అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్, డీజిల్ పెట్రోల్ బదులు సిఎన్జి వాహనాలు, ఇట్లా వెహికల్స్లో కూడా ఈ పొల్యూషన్ని కలిగించేటువంటి వాహనాల బదులు తక్కువ పొల్యూషను వాతావరణం కాజ్ చేసేటువంటి వాహనాల వైపు కూడా మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇటీవలే ఈ సిఎన్జిని సప్లై చేసేదానికి కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని సంస్థలకు అనుమతి ఇచ్చింది. వాళ్ళతో కూడా సమావేశం పెట్టాం. అటు ఆర్టీసీ వాళ్ళు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, వేరియస్ ఇండస్ట్రీలో ఈ లారీలు, బస్సులు వాడేటువంటి వీళ్ళందరితో మాట్లాడి వాళ్ళు కూడా క్రమేణా డీజిల్ పెట్రోల్ వెహికల్స్ నుంచి సిఎన్జి వైపు ఎలక్ట్రిక్ వెళ్ళే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. భోగి మంటల వరకు వస్తే ఢిల్లీని మనం దృష్టిలో పెట్టుకొని సాధారణంగా ఇటీవల కాలంలో డిస్కషన్ అంతా ఢిల్లీ బేస్గా జరుగుతూ ఉంది. సంక్రాంతి సందర్భంగా భోగి మంటలు వేసుకోవడం మన సాంప్రదాయం. దాన్ని హుందాగా జాగ్రత్తగా జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాత రోజుల్లో తాటాకులు కానీ లేదా ఏదైనా వృధాగా పడినటువంటి కట్టెలు కానీ లేదా బయట నుంచి తెచ్చినట్టు పుల్లలు కానీ వేసి మంట వేసుకోవడం అనేది మన ఆనవాయితీ. కాకపోతే ఇటీవల కాలంలో ఏం జరుగుతుందంటే ఈ ప్లాస్టిక్ వినియోగం బాగా వచ్చాక ప్రతి ఇండ్లలోనూ ప్రతి గ్రామంలోనూ ప్లాస్టిక్ సంచులు, పాత టైర్లు, అదేవిధంగా పాత ఈ కంప్యూటర్ సిస్టమ్స్ లేదా సెల్ ఫోన్స్ ఇవన్నీ చాలా చేరుతూ ఉన్నాయి. బ్యాటరీలు ఇటువంటివన్నీ చేరుతూ ఉన్నాయి. అవన్నీ ఆ పాత ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తగలేనటువంటి ఒక అభిప్రాయంతో చాలామంది తెలిసి తెలియక అవి కూడా మంటల్లో వేసి కాల్చేస్తున్నారు. అది చాలా ప్రమాదం భోగి మంటల్లో. ఎందుకంటే భోగి మంటలు వేసేటప్పుడు చిన్నపిల్లలు దాని చుట్టూ వచ్చి చూస్తారు, చేరుతారు. అదేవిధంగా పెద్దవాళ్ళు కూడా చేరుతారు. ముఖ్యంగా ఈ వింటర్ సీజన్లో చలి మంటలు కూడా వేసుకుంటుంటారు. భోగి మంటే కాకుండా మామూలు కూడా పల్లెటూళ్ళలో కూడా రోడ్డు పక్కన చలి మంటలు వేసుకుంటుంటారు. వీళ్ళందరూ తెలిసి తెలియక ఇటువంటి వస్తువులు కాల్చడం వలన అది వాయు కాలుష్యమే కాకుండా ప్రమాదకరమైన కాలుష్యం. దాంట్లో కొన్ని టాక్సిక్ పదార్థాలు వస్తాయి. కొన్ని పదార్థాలు ఎక్కువ రోజులు ఎక్కువసార్లు పీలిస్తే క్యాన్సర్ కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కార్సినోజెనిక్ అంటారు. కనుక ప్రజలు కూడా దీని పట్ల అవగాహన పెంచుకొని ఏ వస్తువులు కాలిస్తే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే భోగి మంటలు కాస్తారో వాళ్ళకి ప్రమాదం లేకుండా ఉంటుంది ఆలోచించాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్టు కూడా మేము కూడా జిల్లా స్థాయిలో అందరూ మున్సిపల్ కమిషనర్స్కి, పంచాయతీ శాఖ అధికారులకు రాశాము. మీరు కూడా తగు చర్యలు, తగు ప్రచారం చేయటం. మనం సంప్రదాయబద్ధంగా భోగి జరుపుకోవాల్సిందే, దాంట్లో ఎటువంటి ఆక్షేపణ ఉండదు. కానీ దాంట్లో వేసే వస్తువుల పట్ల మాత్రం అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పర్యావరణం కాపాడుకోవడంతో పాటు మన ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎక్స్పైరీ డేట్ అయిపోయిన వాహనాలు ఎక్కువగా ఉన్నాయి. వాటి నుంచి పొల్యూషన్ ఎక్కువగా వస్తుంది. వాటి మీద ఎలాంటి నియంత్రణ చేపడుతుంది? అంటే ప్రభుత్వం ఈరోజు 15 సంవత్సరాలు నిండినటువంటి వాహనాలతో పాటు ఇంకొక 5 సంవత్సరాలు వాటికి వెసులుబాటు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాహనాలు మాత్రం పూర్తిగా ఖండనం చేసేదానికి నిర్ణయం తీసుకున్నాయి. అవి మళ్ళా వాటిని ఆ వస్తువులు వాటి ఉన్నటువంటి పెయింట్స్ కావచ్చు లేదా ఇనుము కావచ్చు ఇటువంటి ఎక్కడెక్కడ పడేయకుండా రీసైక్లింగ్ చేసే పరిశ్రమలు కూడా వస్తూ ఉన్నాయి మనకి. రీసైక్లింగ్ ద్వారా దాంట్లో ఉన్న లెడ్ కావచ్చు, బ్యాటరీలు కావచ్చు, టైర్లు కావచ్చు ఇంకొక విధంగా వాడుకున్నట్లయితే పర్యావరణం పైన ప్రభావం లేకుండా ఉంటుంది. దాని పట్ల కూడా ప్రజల్లో అవగాహన రావాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు 20 సంవత్సరాల వరకు కూడా వాహనాలు ఉంటాయి. కాకపోతే వాటిలో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. రాబోయే సంక్రాంతి పండుగ ముందు రోజు భోగి మంటలు వేసేవారు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే భోగి మంటల్లో ప్లాస్టిక్ లాంటి పదార్థాలు వేస్తే వాతావరణం కాలుష్యం అయిపోతుందని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో శ్రీధర్, TV9 విజయవాడ.